ఇప్పుడే సాటర్డే ప్రోమో నెంబర్ 1 వచ్చింది. ఈరోజు మొత్తం 3 ప్రోమోలు వస్తాయి. 3 ప్రోమోలు వచ్చిన హాఫ్ అన్ అవర్కి మన ఛానల్లోకి రండి. 3 ప్రోమోల గురించి వీడియో ఉంటుంది. ఆల్రెడీ మీకు ఏదైతే కావాలో దాని రిలేటెడ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. నిన్న నైట్ రివ్యూ చూడకపోతే చూడండి. ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఆ ప్రోమో చూసి వచ్చిన తర్వాత చూడండి, లేదా ఆ ప్రోమో చూడకపోయినా ప్రోమోని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రోమోతో పాటుగా ఈరోజు శనివారం ఎపిసోడు ఇంతకుముందు సీజన్స్ కాదురా ఉడాలి, ఈ 6-7 వారాలలో ఫస్ట్ 1-2 వారాలు అల్లాడిచి ఆకులు మేపారు చూసారా నాగార్జున సార్ అందరినీ. ఆ రేంజ్లో ఉండబోతుంది అనేసి మనకు వచ్చిన అప్డేట్. బీభత్సంగా ఉండబోతుంది. ఎవరికి ఏమేమి వీడియోస్ ప్లే చేశారు, ఎవరికి ఏమేమి వార్నింగ్లు ఇచ్చారు, ఎంత గేమ్ చేంజ్ అవ్వబోతుంది అనేది క్లుప్తంగా ప్రోమోతో పాటుగా ఈ వీడియోలో అది కూడా యాడ్ చేసి నెక్స్ట్ ప్రోమోలు వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతం ఏం జరిగిందని కూడా చెప్తాను. భయంకరంగా ఉందంట ఎపిసోడ్. నాకు సార్ వచ్చి సీరియస్గా రోస్టింగ్ వీడియో అంటది. రోస్ట్ చేసి పడేశారంట. ఆల్మోస్ట్ అందరినీ కడిగి పడేసి సోషల్ మీడియాలో రివ్యూస్ అంటే ఎపిసోడ్ చూసి మనం రివ్యూస్లో ఏవైతే డిస్కస్ చేశామో ప్రతి ఇన్సిడెంట్ రిలేటెడ్ మాట్లాడి నాకు సార్ తాట తీసి వదిలేశారు అనేది అప్డేట్. శనివారం ఎపిసోడ్ మాత్రం మీరు దయచేసి మిస్ అవ్వద్దు, బీభత్సంగా ఉండిపోతుంది. దాంతోపాటు శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత వచ్చి మన రివ్యూ కూడా చూడండి. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ మాట్లాడదాం. ప్రోమో తర్వాత ఏమేం జరిగింది చెప్తా. సంజన గారికి, మాధురి గారికి, తనూజ గారికి, కళ్యాణ్కి, ఇమాన్యుల్కి, రీతుకి, ఆ తర్వాత వచ్చేసరికి ఇంకెవరున్నారు, రమ్యకి, ఆ తర్వాత వచ్చేసరికి సాయికి, మాధురి గారికి, అలా ఒక్కొక్కరికి ఏమేం చేయాలో అన్నీ చేశారంటే వాటి గురించి మాట్లాడతాను. ఫస్ట్ వచ్చేసరికి ప్రోమో చూడదాం. ఈ ప్రోమో చూసిన దాన్ని బట్టి ప్లస్ ఆ ఎపిసోడ్ని బట్టి ఇప్పుడు ప్రాబ్లం ఏమైంది తెలుసా? ఈ ప్రోమో వీడియో ఎప్పుడుదో తెలుసా? మీరు గెస్ చేయగలుగుతారా? లాస్ట్ వీక్ది. ఆల్మోస్ట్ ఒక 10 days అయింది ఈ ప్రోమోలో సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో వాళ్ళు మాట్లాడుకున్నారో. 10 days అయింది. అది డిస్కషన్ ఎక్కడ జరిగిందంటే బెడ్రూమ్లో మాధురి గారు కూర్చుంటారు. నాకు గుర్తుంది. మాధురి గారు కూర్చున్నప్పుడు రమ్య వచ్చి మాట్లాడదు, ఏంటో మీరు మాట్లాడలేదు అది ఇదంటే, సాయితో కూర్చున్నావు కదా అది అనేసి ఆ డిస్కషన్ జరిగింది. అప్పుడు ఈవిడ నిజంగానే రమ్య ఏదైతే చెప్పిందో యాజ్ ఇట్ ఈస్గా అదే చెప్పింది. ఆ రోజు ఫలానా వాళ్ళు అని చెప్పలేదు ఆవిడ, ఈవిడే గెస్ చేసుకున్నారు. క్లియర్గా నాకు గుర్తుంది. నేను మళ్ళీ క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు ప్రోమోలో ఏం జరిగింది, ఆ గొడవలో ఏంటి అని చెప్పిన తర్వాత ఎపిసోడ్లోకి వెళ్దాం, అప్డేట్లోకి. ప్రజెంట్ ఏం జరిగింది అంటే ఆ ఇష్యూ ఏంటంటే మాధురి గారు కిచెన్లో వంట చేస్తున్నారు. మీకు అర్థమే ఉండాలి అది ప్రోమో ఫాస్ట్గా ఇవ్వాలని. శనివారం ఎపిసోడ్ది కాకుండా ఫ్రైడే ఎపిసోడ్ది నాకు సార్ స్క్రీన్ మీద చూపిస్తారు కదా ఫస్ట్ వచ్చిన వెంటనే, అది ప్రోమోగా చేశారు. గుడ్ థింగ్. ఈ మధ్యకాలం అది చేస్తున్నారు కాబట్టి మనకి ఎర్లీ ప్రోమో వస్తుంది, అట్లీస్ట్ కొంచెం హ్యాపీగా ఉంది. సో ఇప్పుడు ఏంటంటే కిచెన్లో ఆవిడ వంట చేస్తున్నారు. వంట చేసే టైంలో ఆవిడ కుక్ కాబట్టి సాయి దూరంగా కూర్చున్నాడు. ఈవిడ ఏమంటున్నారంటే సాయి గురించి మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరి మధ్య నార్మల్గా డిస్కషన్ స్టార్ట్ అయినట్టుంది. ఓవరాల్గా ఫైర్ అయితే వచ్చింది. ఫస్ట్ ఫైర్ అయింది మాత్రం యాజ్ పర్ ద ప్రోమో సాయినే. కానీ ఫైర్ అయిన దాంట్లో విషయం ఉందా అంటే ఉంది అన్నట్టుగా అనిపించింది నాకు. ఎందుకంటే నెక్స్ట్ ఫస్ట్ ఏమన్నా తెలుసా ఆవిడ మాధురి గారు, ఫస్ట్ నాకు సార్ రావడమే చూసారో లేదో మీకు అర్థమే ఉండాలి. నాకు సార్ అన్నది ఏమన్నారంటే చిన్న మాటలకి కూడా ఆర్గ్యుమెంట్స్ అండ్ అరవటం మన బిగ్ బాస్ హౌస్లోనే జరుగుతుంది, వెళ్దాం సెట్ చేద్దాం. ఇది ఈ వారానికి పర్ఫెక్ట్ సూట్. అందుకని ఆ డైలాగులు వాడారు. ఈ వారం జరిగిన ఎన్ని పిల్లిపిత్తురు గొడవలు, ఎందుకంటే పెద్ద గొడవలు జరిగే అంత టాస్క్లు బిగ్ బాసే పెట్టలేదు. పెద్ద గొడవలు వేసుకోవాలన్న ఉద్దేశం వీళ్ళు ఊడికి లేదు. అందరూ సేఫ్, భజన పండరి భజన, అందరూ భజన కొట్టుకుంటూ అందరూ తనుజ గారి చుట్టూ ఉంటూ తనుజ గారిని ఏమనకుండా తనుజ గారితో క్లోజ్గా ఉండేవాళ్ళు కొంతమంది, తనుజ గారికి అగెనెస్ట్ అవుదామని చూసిన వాళ్ళు కొంతమంది, మళ్ళీ తనుజ గారు క్లోజ్ అయిన వాళ్ళు కొంతమంది. ఓవరాల్గా నార్మల్గా గడిచిపోతుంది కాబట్టి చిన్న వాటిని ఎక్కువ చేసుకుంటున్నారు. అది రిలేటెడ్గా ఓవర్ నోరు జారి అందరూ మాట్లాడడం, వాటి మీద ఫైర్ అవ్వడం, ఇదే జరిగింది వీక్ అంతా. దాని గురించి సెట్ చేద్దామని చెప్పడం కాదంట మామ. ప్రతి ఒక్క చిన్న మైన్యూట్ పాయింట్ కూడా సోషల్ మీడియాలో ఉండడం అన్నింటిని అడిగారంట నాకు సార్. వావ్ అనిపించింది నాకు అది విన్న తర్వాత. ఫస్ట్ ఏం జరిగిందంటే మాధురి గారు చూపించారండి. మాధురి గారు సాఫ్ట్గానే స్టార్ట్ చేస్తారు పాపం. ఆవిడ అంత ఓవర్ గేమ్ స్టార్ట్ చేసేప్పుడు సాయి అన్నీ ఎదురుగా చెప్పడేమో పక్కకి వెళ్ళి చెప్తాడు. నార్మల్ డిస్కషన్ అది. ఇది సాయి రిలేటెడ్గా ఎందుకు వచ్చిందంటే సాయిని అనడానికి రీజన్ సాయి రిలేటెడ్గా ఈవిడ వర్షన్ కూడా కొంచెం రైటే అనిపిస్తుంది, మాధురి గారి వర్షన్ కూడా. ఎందుకంటే మనం అన్ని క్యాలిక్యులేట్ చేసి చూడాలి. మాధురి గారు ఎందుకని ఉండాలంటే హైపర్ అది వచ్చి సాయి రిలేటెడ్గా నువ్వు సాయి శ్రీనివాస ఏజెంట్ సాయి శ్రీనివాస ఎక్కడెక్కడ చెప్తుంటావు అన్నట్టుగా చెప్పారు. నీది నువ్వు చూసుకొని అది నిజంగానే చెప్తున్నాడు, పొలాలు పెడుతున్నాడు, గొడవలు పెడుతున్నాడు, అది ఇంటెన్షనల్గా చేసి ఉండకపోవచ్చు, తెలియకుండా ఏదో కంటెంట్ కోసం అన్నింటిలో మనం దూరాలనే ఉద్దేశంతో అట్లా పెంట అయిపోయింది. సో అది త్రూ హైపర్ అది ఆవిడికి తెలిసింది. ఆవిడకి ఎందుకు తెలిసింది? సాటర్డే ఎపిసోడ్లో విన్నారు కాబట్టి. విన్నప్పుడు సండే ఎపిసోడ్లో లాస్ట్ టైం దివాళీ ఎపిసోడ్లో విన్నప్పుడు ప్రాబ్లం ఎక్కడ జరిగింది తెలుసా? ఆవిడ ఆల్రెడీ సాయి శ్రీనివాస్ అంటే పడదు ఫస్ట్ వీక్ నుంచి. అలాంటప్పుడు ఆవిడ నోట్లో పడినప్పుడు ఆటోమేటిక్గా
ఇతను ఏదైతే వెనక మాట్లాడాడో పొలాలు పెట్టాడు అనేసి అన్నారు కదా హైపర్, అది నా విషయంలో కూడా జరిగి ఉంటుంది అనే పాయింట్లోకి వచ్చేసింది ఆవిడ, కంక్లూడ్ అయింది. అంటే మన గెస్ అది ఎందుకు అనిపించింది అంటే ఆ రోజు ఎపిసోడ్లో జరిగిన దాని గురించి నేను చెప్తాను. నెక్స్ట్ వచ్చేసరికి సాయి ఏమనంటే, నేనేం చెప్పాను సాఫ్ట్గానే స్టార్ట్ చేశాడు మాధురి గారు. రమ్య దగ్గరికి వెళ్ళి ఆవిడ చెప్పినట్టు ఎందుకు చేస్తున్నావు అనేసి అన్నావు కదా, నేను అందరికీ చెప్తున్నానా చేయమని, నేనేం చెప్తున్నాను అనేసి నువ్వు ఎందుకు చెప్పావు, ఆవిడ చెప్పింది ఎందుకు ఎట్టినావు అన్నట్టుగా నువ్వు చెప్పావు అంట కదా అని అనగానే, సాయి మీరు చెప్పింది కూడా నేను ఎందుకు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఏంటంటే ఆవిడ అని ఉంటారు, మరి ఏంటి నేను చెప్పింది కాదు మీరు చెప్పింది నేను చేయమంటావంటే, మరి మీరు చెప్పింది కూడా నేను చేయనని మాట అనుకున్నట్టున్నారు. సాయి ఏమంటాడు, నేనేం చెప్పలేదండి రమ్యకి, నేను ఎప్పుడు చెప్పానండి, నాకు సంబంధం లేదు, నేను చెప్పలేదు, నేను అదే అంటున్నానండి మాధురి గారు, మీరెవరు నాకు చెప్పడానికంటే మీరెవరు నాకు చెప్పడానికి మాట అనుకున్నారు. ఇక్కడ మాధురి గారు నా గురించి అందరి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో, నేను ఎవరి దగ్గర మాట్లాడలేదే మాధురి, దట్ ఈజ్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. ఇక్కడ ఏం జరిగిందో చెప్పిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. ఆ రోజు ఏం జరిగిందంటే టాస్క్లో ఈవిడ పేరు అవ్వలేకపోయింది, రమ్య గారితో ఈవిడ పేరు అవ్వకపోవడం జరిగింది. రమ్య గారితో పేరు అవ్వకపోవడం వల్ల రమ్య అండ్ సాయి శ్రీనివాస్ అయ్యారు. తర్వాత ఏం జరిగిందంటే డిస్కషన్లో ఈవిడ మాట్లాడట్లేదు అనేసి రమ్య గారు బెడ్రూమ్లో ఉన్న మాధురి గారి దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తూ నార్మల్గా ఏమైంది అనేసి అడగడానికి వచ్చినప్పుడు, అట్లా ఇట్లా నువ్వేం మనతో కలవట్లేదులే అది ఇది అనేసి రమ్య గారితో మాధురి గారు అన్న తర్వాత రమ్య ఏమంటుందంటే క్లియర్గా, లేదు మీతోనే ఉంటున్నాను, మీ మాట వింటున్నాను అనేసి అంటున్నారు అనేది. ఇక్కడ రమ్య తప్పు కూడా కొంత ఉంది. ఆడ ఎవడనింది ఏంటి అనేది పెద్దగా మనకు చూపించారు ఎపిసోడ్లో కానీ లైవ్లో కానీ. కానీ ఈవిడేమంటారంటే అందరూ అంటున్నారు అనే పాయింట్ తీసుకొస్తుంది. ఒకరి పేరు స్పెసిఫిక్గా తీసుకురాదు ఆవిడ, అందరూ అంటున్నారని చెప్పి ఎవరు సాయినా, ఎవరు గౌరవా, ఎవరు అనేసి ఒకరిద్దరు పేర్లు ఎత్తుతారు ఆవిడ మాధురి గారే. అలా కాదు మళ్ళీ పేర్లు అందరూ 4-5 అని మాట్లాడతారు. అంటే ఆవిడ క్లారిటీ ఇవ్వాలి ఆ రోజు. నాకు తెలిసి ఏంటంటే ఈవిడ కూడా రమ్య గారు కూడా తప్పించుకోవడం కోసం ఎందుకు ఎంతగానో స్ట్రాంగ్ వాళ్ళతో ఆడాలని ఆవిడ కూడా అనుకుంటారు కాబట్టి సాయి శ్రీనివాస్ ఈవిడది చూపులు చూసుకొని ఓకే వాళ్ళ ఒక టీం అనుకున్నారు. అది చెప్పలేక ఇక్కడికి వచ్చి వీళ్ళు అన్నారనే పాయింట్లో 4-5 కలిపేసి చెప్పేశారు ఆవిడ. ఈవిడేం చేశారు ఆ రోజే, సాయినా వాళ్ళ అంటే సాయికి ఈవిడికి కొంచెం ఇష్యూ ఉంది కాబట్టి సాయిని అనుకొని ఫిక్స్ అయింది. హైపరాది వచ్చి చెప్పిన తర్వాత మ్యానిపులేషన్ చేస్తున్నాడు, వెనక చెప్తున్నాడు, నువ్వు ఏజెంట్ సాయి శ్రీనివాస్లా బిహేవ్ చేస్తున్నావు అని తెలిసిన తర్వాత నా విషయంలో కూడా ఇతనే చేశాడేమో, రమ్య క్లోజ్ అయింది ఇతనే కదా, రమ్య రిలేటెడ్గా ఇతనే నా గురించి చెప్పాడు అనేసి ఒక అనాలిసిస్కి వచ్చి అజంప్షన్కి వచ్చి ఈరోజు మాట్లాడుతుంది. అది జరిగింది. నెక్స్ట్ వచ్చరికి మాధురి, ఆ అమ్మాయి నా దగ్గరికి వచ్చి అడిగింది కాబట్టి చెప్పా, సాయి గట్టిగా అన్నాడు. ఇక్కడ గట్టిగా స్టార్ట్ చేశాడు, అది మీ ఇద్దరి పర్సనల్ డిస్కషన్ అండి, దానికి నన్ను తీసుకొస్తే ఎట్లా అనగానే మాధురి వాయిస్ తగ్గించు. ఇక్కడ ఒకటి మాట్లాడాలి. ఫస్ట్ అండి అంటూనే వాయిస్ కొంచెం పెంచాడు కానీ అండి అంటూనే మాట్లాడుతున్నారు సాయి శ్రీనివాస్. కానీ ఈవిడ తగ్గించు అని సింగులర్కి వచ్చారు. ఈ సింగులర్ది నిన్న రీతు చౌదరి రిలేటెడ్గా నేను మిమ్మల్ని మీరు అంటున్నాను, రీతు నువ్వేంటి సింగులర్లో మాట్లాడుతున్నావు అని సీరియస్ అయ్యారు ఆవిడ. ఈరోజు సింగులర్లో ఫస్ట్ మాట్లాడింది మాధురి గారు. దట్ ఈస్ రాంగ్. ఎందుకంటే ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళ నుంచి ఈవిడ కూడా సింగులర్లో మాట్లాడకూడదు అనేది నా ఉద్దేశం. నిన్నే జరిగింది కాబట్టి అది వెంటనే గుర్తొచ్చినప్పుడు చెప్పకుండా ఆగలేను. నెక్స్ట్ జరిగి మాధురి అయిపోయిన తర్వాత వాయిస్ తగ్గించు, వాయిస్ మీరు పెంచారండి, మనకు ప్రోమో ప్రకారం ఫస్ట్ ఇతనే పెంచాడు. కానీ ఇతను పెంచిన దానికి రీజన్ ఏంటంటే ఇతను నేను ఎక్కడ చెప్పానండి అనేది అతని బాధ. నేను చెప్పలేదు, సందర్భం లేదు, లాస్ట్ వీక్ ఇప్పుడు తెచ్చారన్నప్పుడు ఫైర్ వచ్చింది, కొంచెం అరిచాడు, అయిపోయింది. నెక్స్ట్ జరిగి మాధురి, ఆ అమ్మాయి నాకెందుకు వచ్చి అడగాలి, ఆ అమ్మాయి వచ్చి ఎందుకు అడగాలి అంటే ఏంటంటే మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ఏం జరిగింది అని ఎందుకు వచ్చి అడిగింది, అందుకనేసి నేను నువ్వు అనుకున్నాను అన్నట్టుగా మాట్లాడుతుంటే సాయి ఆ అమ్మాయిని అడగండి అది అనగానే నువ్వు కూడా అదుపులో ఉంచుకో నువ్వు నోరు అదుపులో ఉంచుకోండి అని సాయి అన్నాడు. నువ్వు కూడా అదుపులో ఉంచుకొని ఒకరినొకరు అనుకున్నారు. తర్వాత మాధురి, నీ గేమ్ నువ్వు ఆడుకోవడానికి వచ్చావా లేకపోతే అక్కడ అందరి దగ్గరికి వెళ్ళి ఇక్కడికి చేర్చడానికి వచ్చావా, హైపర్ అది చెప్పిన మాటే. అండ్ అతను చేశాడు కూడా, అది నేనే సాక్ష్యం, నేను చాలాసార్లు చెప్పాను. మనోడు ఇంటి మారిపోయాడు, ఫస్ట్లో ఉన్నంత ఇది లేదు, అటు అక్కడిక్కడ చెప్తున్నాను కూడా చెప్పాను. నెక్స్ట్ మాధురి గారు రమ్య వచ్చారు. రమ్య రాగానే రమ్యతో నువ్వురా నీ లవ్ కావాలి ఎందుకు దూరం పెట్టావు అనేసి నువ్వు అడిగావా లేదా, అడిగినప్పుడే కదా నేనేం చెప్పా, నేను అన్నదేంటి సాయితో అడిగావుక, సాయితో వెళ్ళి ఆడుకోపో అనేసి అన్నాను, అంతేగా అనిందే. అనగానే రమ్య అసలు నాకు వాడు ఒక్కడే చెప్పాడని నీకు చెప్పలా, నేను చెప్పానా మీతో అందరూ మీ చుట్టూ తిరుగుతున్నారు అనేసి అన్నాను, దానికి మీరే అన్నారు సాయినా ఇంకొకరా అని చెప్పారు, నేను సాయి చెప్పాడు అని చెప్పలేదు. నిజంగానే ఈవిడ ఇక్కడ చెప్పింది రైట్, ఆవిడ జస్ట్ 4 చెప్పారు అన్నారు, కొంతమంది అన్నారు కానీ సాయి పేరేతలు ఎవరి పేరు చెప్పి ఈవిడ అజంప్షన్ చేసుకున్నారు, విచ్ ఇస్ వెరీ రైట్. రమ్య ఇక్కడ మాట్లాడింది. ఆ రోజు ఈవిడ క్లారిటీగా మాట్లాడలేదు కానీ అది పెద్ద సీరియస్ విషయం కాదు. క్లారిటీగా ఎందుకు మాట్లాడలేదంటే సరే ఈవిడ వచ్చి అడుగుతున్నారు కదా, సరే చాలామంది ఇలా అంటుండేసరికి మీతోనే ఎక్కువ ఉంటున్నా, మీ మాటే వింటున్నాను, మీరే నన్ను నడిపిస్తున్నారు అన్నట్టుగా అంటున్నారు, అది తీసుకోలేక ఎందుకులే అనేసి నేను ఆ టీంలోకి వెళ్ళాను, అందరూ అంటుండేసరికి అందరూ అంటారు అంతే, అది నార్మల్గా చెప్పిన మాట పాపం.
ఇక్కడ ఈవిడ కరెక్ట్గా అని చెప్పారు. మీరు కాదండి, మీరు ఆ మాట అన్న తర్వాత నేను అందరితో పాటు చెప్పిన మాటను తీసుకొచ్చి నేను సాయి అని చెప్పలేదు, మీరే సాయి అని చెప్పారు. ఆ రోజు ఆవిడే గెస్ట్ చేసుకున్నారు. ఈవిడ చెప్పదు సాయి కాదండి అందరూ అనేసి, కొంతమంది అనేసి చెప్తా, పేరు కూడా చెప్పరు. ఇప్పుడు మాధురి అలా నేను ఎందుకు అడగాలి నేను నన్ను ఎందుకు అడిగావు, నువ్వు అసలు వచ్చి నేను మాట్లాడలేదు, నాతో మాట్లాడలేదు, నేను ఎందుకు అడిగావు అంటే అలా అడగబట్టే కదా మీరు రియాలిటీ తెలిసిందనేసి మాట అనుకుని ఈ పాయింట్ అయిపోయింది. ఆ గొడవలో ఎవరి తప్పు ఎవరి రైట్ అంటే సాయిది ఏం తప్పు లేదని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే సాయిది 1 వీక్ బ్యాక్ వచ్చింది, ఈవిడ జస్ట్ అజంప్షన్ చేసుకొని ఆ పాయింట్ తీసుకొని వచ్చినప్పుడు సాయి కాలది యాజ్ పర్ ద ప్రోమోని బట్టి ప్లస్ నాకు గుర్తున్న దాన్ని బట్టి నా క్వశ్చన్. ఇక్కడ మాధురి గారే ఈవిడ కూడా గొడవ పడాలని ఇంటెన్షన్తో స్టార్ట్ చేయలేదు, తెలిసి చూస్తే నవ్వుతూనే స్టార్ట్ అయింది, అది చిలికి గాలివానైంది. అది జరిగింది. దాన్ని ఎపిసోడ్లో చూసిన తర్వాత అర్థం చేసుకుని మాట్లాడదాం. ఇప్పుడు పక్కన పెడితే ఈ ఎపిసోడ్లో చిన్న వీడియోని వదలలేంటమో, ఏదైనా వీడియో అంటే వీడియో ప్లీజ్ అని ప్యాట్ కొట్టాడు అందరినీ, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నాకుసారు. అంత సీరియస్ వీడియోలు, సిల్లీ వీడియోలు కూడా ప్లే చేస్తారంట. హైలైట్ అంత ఎపిసోడ్. రాము రాథోడ్ని చిన్న చూపు చూసిన తనూజ గారి వీడియోతో సహా ప్లే చేసి చెండాడాడంట అందరినీ, నాకుసారు చెండాడారు. దాంతోపాటుగా కళ్యాణ్ రిలేటెడ్గా సంజన గారు నోరు జారిన వీడియోతో సహా, అండ్ మాధురి గారు రిలేటెడ్గా బయటికి వెళ్తే జుట్టు పట్టుకొని లాక్కొని కొడతా అనే దాంట్లో సహా, దాంతోపాటుగా షటప్ అని మాట్లాడే దివ్య గారి వీడియోతో సహా, సుమన్ శెట్టి గారిని తొక్కలో క్యాప్టెన్ అనే వీడియోతో సహా, సుమన్ శెట్టి గారు నిద్రపోతారు అనే నిద్రపోయేసి యాక్టింగ్ చేసిన వీడియోతో సహా, ఇలా బొచ్చడు వీడియోస్ చూపించి ఆట ఆడుకున్నారంట నాకుసారు. అన్నిట్లో సీరియస్ యాటిట్యూడ్, సీరియస్గానే రోస్టింగ్ చేసినట్టుగా ఇలా ఎందుకు అనేసి సంజన గారితో సీరియస్గా, మాధురి గారితో సీరియస్గా, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ గురించి సీరియస్గా, కళ్యాణ్ రిలేటెడ్గా సీరియస్గా, ఇలా రకరకాలు తనుజ గారిని కొంచెం అప్రిషియేట్ చేశారు. కానీ తర్వాత ఆవిడ గురించి కూడా సీరియస్గా రాము రాథోడ్ విషయంలో, రాము రాథోడ్ రిలేటెడ్గా ఎలివేషన్ ఇచ్చేటట్టు మాట నెక్స్ట్ ప్రోమో వచ్చినప్పుడు చెప్తాను ఇవన్నీ. దాంతోపాటుగా వేరే ట్విస్ట్స్ టర్న్స్ అని ఉన్నాయి కూడా, ఆ ట్విస్ట్ అండ్ టర్న్స్ మీకు ఎపిసోడ్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు నేను లీక్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ప్రస్తుతానికి జరుగుతున్నవి హంగామాగా ఎపిసోడ్లో జరిగినవి ఇవన్నీ జరిగాయి. వీటన్నిటి రిలేటెడ్గా ఎపిసోడ్ ప్రోమో వస్తుంది. ప్రోమో వచ్చిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ ఇస్తాను. యాజ్ ఆఫ్ నో ఏమేమి జరిగింది, ఎవరెవరికి అప్రిషియేషన్ అంటే సేఫ్ గేమ్ రిలేటెడ్గా ఇమాన్యుయల్కి ఫుల్ క్లాస్ స్పీకర్ అంటే ఏంటి అది అనేసి, సంజన గారికి ఫుల్ క్లాస్, మాధురి గారికి ఫుల్ క్లాస్, దివ్య రిలేటెడ్గా ఫుల్ క్లాస్, దివ్య నువ్వు ఎనిమిది ఏంటి బాత్రూంలో ఇక్కడ చెప్తుంది ఏంటి అని, ఇలా రకరకాల క్లాస్ అనే పదానికి, సెలబ్రిటీ అనే పదానికి, సంజన గారి రిలేటెడ్ ప్రతి వీడియో ప్లే అన్ని ప్లే. హైలైట్ అంటే ఎపిసోడ్ చూద్దాం. ప్రోమో వచ్చింది కానీ ఆ ప్రోమో రిలేటెడ్ మనకు క్లారిటీ ఉంది కాబట్టి ఆ ప్రోమో రాగానే ఈ వీడియోకి ఈ ఛానల్కి వచ్చేయండి, రివ్యూ చేద్దాం, వీడియో చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేయండి మామ. 9 lakhs సబ్స్క్రైబర్స్ ఈరోజు అవ్వాలి అనేసి గట్టిగా అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేయండి. 9 lakhs చేస్తే 1 million ఈజీగా చేసేద్దాం. అండ్ లైక్ చేయండి, ఫస్ట్ లైక్, సబ్స్క్రైబ్ కొట్టు. ఇప్పుడు చూడు, ఒక 1 minute మీ టైం వేస్ట్ చేస్తాను సబ్స్క్రైబ్ మీద. కట్టు మామ, సబ్స్క్రైబ్ కట్టు. సబ్స్క్రైబ్ కొట్టే వెళ్ళు, ముందే ఏం స్కిప్ చేస్తావు. సబ్స్క్రైబ్ కొట్టక్క.